వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఆక్వా రైతుల సమస్యలపై పోరాటంలో భాగంగా భీమవరం పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఫీడ్ రేట్లు, పెట్టుబడి వ్యయం పెరగడంతో విలవిల్లాడుతున్న ఆక్వా రైతులకు భరోసా కల్పించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చారు వైఎస్ జగన్. భీమవరం లూథరన్ హై స్కూల్లో హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ వస్తూ ఉన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగ్గానే అభిమాన నేతను చూసి మురిసిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ ప్రాంగణం నుంచి ప్రకాశం చౌక్ మీదుగా ఉండి బైపాస్ రోడ్డు వరకు దారి పొడవునా ప్రజలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. సభ ప్రాంగణానికి చేరుకునే వరకు జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. రహదారుల పక్కన స్థలం కూడా లేకపోవడంతో చాలా మంది ఇళ్లు, భవనాలు పైకెక్కి జగన్ను చూశారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోవడంతో కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు వైఎస్ జగన్. అభిమాన నేతను కలిసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో మధ్యలో కాన్వాయ్ ఆపి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు జగన్. భీమవరం సభలో వైఎస్ జగన్ అడుగు పెట్టగానే జై జగన్, సీఎం సీఎం అన్న నినాదాలు హోరెత్తాయి. వైఎస్ జగన్ ను చుట్టుముట్టిన అభిమానులు ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు. సభా ప్రాంగణం మొత్తం రైతులు, ప్రజలతో నిండిపోయింది. ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. వైఎస్ జగన్ వేదిక పైకొస్తున్న సమయంలో చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సమావేశానికి ముందు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముద్రగడ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత సభలో పాల్గొన్న వారంతా మౌనం పాటించారు. ఆక్వా రైతుల సభలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సానుభూతి పరులే సిండికేట్గా ఏర్పడ్డారని ఆరోపించిన వైఎస్ జగన్ చంద్రబాబు సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారని విమర్శించారు. ఆక్వా రైతుల తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా అయితే చలించదో అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆక్వా రైతుల కష్టాలు వింటే మానవత్వం ఉన్న ఎవ్వరికైనా కన్నీళ్లు వస్తాయన్నారు. హేతుబద్ధత లేకుండా సీడ్, ఫీడ్ ధరలు ఎడాపెడా పెంచారన్నారు. ఆక్వా రైతులంతా తమ గోడు చెప్పుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని, రైతుల అంగీకారంతోనే జరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్, నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని ఇలా ఎడా పడితే అలా
ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల ఆక్వా రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి. దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు, సిండికేట్లకు పండగే పండగ అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రైతులకు కన్నీళ్లు మిగులుతాయన్నారు. సిండికేట్లుగా ఉన్న చంద్రబాబు సానుభూతి పరులు ఆక్వా రంగాన్ని నిర్దేశిస్తున్నారని విమర్శించారు. సీడ్ ఫీడ్ రేట్లు పెంచే సిండికేట్లు పంట చేతికొచ్చిన తర్వాత రేట్లు గణనీయంగా తగ్గిస్తూ దోపిడీ చేస్తున్నారన్నారు. ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆక్వా రైతుల మేలు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్సడా చట్టాన్ని తీసుకువచ్చామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రైతులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించామని గుర్తు చేశారు. అలాంటి చట్టాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. ఆక్వా రైతుల గోడు వినకుండానే కేవలం 4 నెలల్లోనే కేజీ ఫీడ్ రేటు 14 నుంచి 16 రూపాయల మేర పెంచారన్నారు. పాలన ఎలా జరిగిందో కాస్త గుర్తు చేస్తాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఈ ఆప్సెడాకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటాడు అని చెప్పి ఆప్సెడా చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఆక్వా రంగంలో ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని వస్తే ఆ రెగ్యులేటరీ బాడీకి ఆప్సెడా అని పేరు పెట్టి ఆ రెగ్యులేటరీ బాడీకి సీఎంఏ చైర్మన్గా ఉంటూ సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలు, మార్కెటింగ్, వీటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి నేరుగా తోడుగా ఉండేది ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కంపెనీలన్నీ కూడా
ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. కేవలం 4 నెలల కాలంలోనే అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఫీడ్ ధరలు ఇష్టానుసారంగా పెంచిన చంద్రబాబు ప్రభుత్వం తగ్గించి మాత్రం కొసరంతే అని విమర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు తీరు 100 కొరడా దెబ్బలు కాదు 98 కొరడా దెబ్బలే అన్నట్లుగా ఉందని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫీడ్ కంపెనీల ధరలు పెంచితే అప్సడా చట్టం ద్వారా తగ్గించామన్నారు. ఆక్వా రైతులు నష్టపోకుండా మన పాలనలో అనేక చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు పెంచితే, కంపెనీలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రిగా నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటు చెబుతూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ధరలే సాక్ష్యమని కూడా చెప్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.